హలో వివర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అక్కడైతే పందుల బేరం అయినాయి అని చెప్పాను కదా. బేరం అయినాయి, అన్ని ఓకే అయినాయి. తర్వాత బండి తీసుకుని వెళ్ళినాం. బండి తీసుకున్న తర్వాత లోడింగ్ జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ ఎలా చేస్తున్నాం చూడండి ఒకసారి. మంచి ఒక కంకర ఉన్న ప్లేస్ లో తీసుకెళ్లి ఎత్తుగా దానికి లెవెల్ గా బండి లెవెల్ గా దర్డు చేసినాం. తర్వాత గూట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి పట్టేసినాం. కాకపోతే అన్న ఒక దాన్ని వదిలిపెట్టిండు, అది మిస్ అయిపోయింది. అంటే వదిలిపెట్టలేదు, జారింది అన్నమాట. జారిన తర్వాత అన్ని చేసి మొత్తానికి అవి మొత్తం మేము ఇందులో వేసేసినాము. పట్టి చాలాసేపు కష్టపడి అందులో వేసేసినాం అన్నమాట. వేసేసినాం, కాకపోతే అది ఫుల్ వీడియో తీయలేదు. సో మొత్తానికి అయితే బండ్లో పడిన తర్వాత ఇవి ఇట్లున్నాయి అన్నమాట. ఒక్కోటి మంచిగా చిల్లగా తేడాగా మంచిగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏమైందంటే రెండు గుండెలు ఇసి పెట్టిండు కదా అన్న, ఒక గుండెను ఇసి పెట్టిండు. ఇసి పెడితే దాన్ని బట్టనికి చాలా టైం పట్టింది అన్నమాట. అది అస్సలే దొరకలేదు. ఎంతసేపు దూలన్నా పట్టనికి ప్రయత్నం చేసినా అస్సలు కనపడద్దు, కానీ ఊరలోకి పడకపోయింది. సో అడ్డు చేసి మొత్తానికి అయితే దాన్ని పట్టి లోపడేసినాము. లోపడేసిన తర్వాత ఇది ఇట్లున్నది అన్నమాట. తర్వాత ఏమైందంటే అన్నిటిని లెక్క పెట్టిన అనమాట. ఒక్కో దాన్ని ఎన్ని పడ్డాయి, ఏం సంగతి, అసలు అన్ని కరెక్ట్గా పడ్డాయా పర్లేదా అని తెలియడానికి పైకి ఎక్కి వీడియో తీసి పైకి ఎక్కి లెక్క పెడుతున్నాను అనమాట. ఆ లెక్క పెట్టిన ప్రాసెస్లో ఇవన్నీ ఒక్క దగ్గరికి వస్తున్నాయి, కానీ లెక్క పెట్టినిస్తలేవు ఎంత ప్రయత్నం చేసినా. సో మొత్తానికైతే అటు లెక్క పెట్టేసిన దొరికి దగ్గరికి వచ్చేసినాయి అనుకున్నా, కానీ మళ్ళీ లెక్క తప్పిపోయింది. ఒక 2-3 టైమ్స్ ఇబ్బంది పెట్టినాయి అనమాట. కాకపోతే 2-3 టైమ్స్ ఇబ్బంది పెట్టిన తర్వాత అందులోంచి ఎట్లాగో లెక్క పెట్టిన తర్వాత అందులో కొన్ని మంచిగా ఉన్నాయి అనిపించింది. 2 పడ్డలు ఉంచుకుందాం అనుకున్నా, కాకపోతే అవి బేరనే కాబట్టి అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ వేరే వాళ్ళకి బేరం అయినాయి. ఇవి ఇక్కడ మనం బేరం చేసుకుని వేరే వాళ్ళకి బేరం చేసి పంపిస్తున్నాం అనమాట. ఇట్లా అయితే మొత్తానికి అయితే ఓలాట కట్టేసుకున్న తర్వాత ఇక అందులోంచి పోవద్దని ఒల కట్టేసినాము. ఆడి వరకు కట్టినాం. తర్వాత అమ్మిన వాళ్ళకి డబ్బులు విజయానికి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు వచ్చి డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మనకి థమ్స్అప్ లాంటిది ఏదో ప్లాన్ చేసింది. అది తర్వాత విషయము. ఇదేంటంటే ఇప్పుడు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎంత వచ్చినాయి అని మీకు అర్థమై ఉంటుంది. చెప్పినా కదా, జత 8,000 పోయినాయి. 8,000 అమ్మటి అమ్మేసినాం అన్నమాట. అదే వాళ్ళ గూడు ఆ జాల ఏమంటారు ఓలాట్లా కట్టేసిన అనమాట, బయటకు వెళ్ళకుండా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా అంటే ఇగో ఇక్కడ 2 పందులు ఉన్నాయి అన్నాడు. అంటే చుట్టుపక్కల ఒక అన్న వచ్చి తమ్మి మన దగ్గర కూడా ఉన్నాయి, రండి తీసుకెళ్తారండి అని వెళ్ళిన తర్వాత చూపి అన్నసరికి ఇంతవరకు ఇట్లా చూపించిండు. అసలు అది గలీజ్గా ఉండిపోయింది. వర్షానికి తడిసి 2 సలుగులు అంట మోగయి. వర్షానికి తడిసి కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో అన్నకి. అమ్మేస్తా అన్నాడు. సరే అన్న తర్వాత బేరం చేసుకోకుండా ఎట్లా ఉంటాం, బేరం చేసినాము, అయిపోయింది. వచ్చి తీసుకెళ్తామని చెప్పినాం. వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళాను తమ్ముడు అని ఓకే అని చెప్పేశాడు.